ఎన్పిడిసిఎల్ డిస్కమ్ ప్రెసిడెంట్. ఈరోజు దేశవ్యాప్తంగా విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణకు జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా పోయిన నెల 9వ తేదీ కేంద్ర ప్రభుత్వం ఒక ముసాయిదా బిల్లు అన్ని రాష్ట్రాలకు పంపించింది. అందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యుత్ సంస్థలన్నింటినీ ప్రైవేటైజేషన్ చేయాలని. ప్రైవేటైజేషన్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పుగా కానీ లేకుంటే రాయితీలుగా కానీ కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి తాయిలాలు చూపించి విద్యుత్ సంస్థలు ప్రైవేటీకరణ చేసే విధంగా ముందుకు వెళ్తుంది. దీనివలన రాష్ట్రాలకు, విద్యుత్ వినియోగదారులకు, ఉద్యోగులకు, కార్మికులకు, విద్యుత్ సంస్థలకు పెద్ద ఎత్తున నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి మేము స్ట్రగుల్ కమిటీగా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ముఖ్యంగా మనం చూసాము 98 తర్వాత విద్యుత్ సంస్కరణలు అమలైన తర్వాత ఇప్పటి వరకు విద్యుత్ సంస్థల్లో ఎటువంటి పురోగతి లేకపోగా లక్షల కోట్ల అప్పుల్లో ఈరోజు మునిగిపోయాయి. వీటన్నిటికీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల ఫలితంగానే ఈరోజు విద్యుత్ ధరలు కూడా పెరిగిపోయాయి. మరి ఈ సందర్భంగా అదానికి కానీ, అంబానీ కానీ, టాటా, గోయంకా ఇటువంటి సంస్థలకు అప్పచెప్పేందుకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నారు. మనం చూస్తున్నాం, దేశంలో మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు. దాదాపు కమర్షియల్ ఆర్గనైజేషన్ మీటర్లు పెట్టేశారు. ఈ నవంబర్ 30 లోపల ఇంట్లో కూడా పెట్టాలని చెప్పి ఎనర్జీ సెక్రటరీ గారైన, చీఫ్ సెక్రటరీ గారైన విజయానంద్ గారు ఆదేశాలు ఇచ్చారు. మరి వీటన్నిటిని అమలు చేస్తే రాబోయే రోజుల్లో విద్యుత్ వినియోగదారులు పెద్ద ఎత్తున ధరలు పెరిగి భరించలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ విద్యుత్ 1956 చట్టం చేశారో అది పేద ప్రజలకు విద్యుత్ చట్టం, విద్యుత్ అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఆ రోజు చట్టం చేశారు. వీటన్నిటిని మర్చి ఈరోజు కేవలం లాభాపేక్షగా విద్యుత్ సంస్థలు ప్రైవేటు వారికి, కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చే విధంగా వ్యవహరిస్తున్నారు. మనం చూసాము, ఈరోజు 98 సంస్కరణల తర్వాత విద్యుత్ సంస్థలో 27,000 మంది కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్నారు. రెగ్యులర్ ఉద్యోగులకు సరైన సమయానికి వేతన సవరణ కానీ ఇతర ఆర్థికపరమైన ప్రయోజనాలు కల్పించడంలే. పక్క రాష్ట్రమైన తెలంగాణలో కాంట్రాక్ట్ కార్మికులు అందరినీ సంస్థలో విలీనం చేశారు. ఇక్కడ కూడా విలీనం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి విద్యుత్ సంస్థల పరిరక్షణ కోసం, ఈ విద్యుత్ కాంట్రాక్టులను రెగ్యులరైజేషన్, విద్యుత్ ఉద్యోగుల ప్రయోజనాల కోసం యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ స్ట్రగుల్ కమిటీగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ విద్యుత్ సంస్థలో ఎన్నో సంవత్సరాలుగా 20 సంవత్సరాల మట్టి విద్యుత్ సంస్థలో ముగ్గురు పనిచేస్తున్నాము. కానీ మాకు ఎప్పుడో ఒకసారి విద్యుత్ సంస్థలో పర్మనెంట్ అవుతామని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాము. కానీ ఈ దళారీ వ్యవస్థని ఎత్తేయకుండా ఈ సంస్థ ఈ దళారీ వ్యవస్థను రన్నింగ్ చేస్తూ మమ్మల్ని రెగ్యులర్ చేయకుండా, మమ్మల్ని విద్యుత్ సంస్థలు విలీనం చేయకుండా మాకు అన్యాయం చేస్తుందని మేము భావిస్తున్నాం. కాబట్టి ఈ ధర్నాన్ని మేము సాగిస్తున్నాము. కానీ సంస్థలో మేము ఎప్పుడైనా విద్యుత్ సంస్థలు రెగ్యులర్ అవ్వాలని మా కోరిక, చిరకాల స్వప్నాన్ని నెరవేర్చాలని మేము ప్రభుత్వానికి మరియు విద్యుత్ సంస్థని కోరుకుంటున్నాము. గత నెల కేంద్ర ప్రభుత్వం దేశంలో డిస్కంలను ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి సర్క్యులర్ విడుదల చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి ఆంధ్ర రాష్ట్రంలో కూడా ట్రాన్స్కోని, డిస్కంలని, జెన్కోలని ప్రైవేటీకరణ చేయడానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దీనికి అందరు సిఎండీలను సమావేశపరిచి స్మార్ట్ మీటర్లు, అదేవిధంగా పోస్టులను భర్తీ చేయకపోవటం, కాంట్రాక్ట్ కార్మికుల్ని సంస్థలో విలీనం చేసి పర్మనెంట్ చేయకపోవటం, ఇటువంటి చర్యలన్నీ కార్మిక వ్యతిరేక చర్యలు తీసుకుంటుంది. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మరి ఈరోజు ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చుకోవటం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆ డిస్కంలో ప్రైవేటీకరణ ఇచ్చే సర్క్యులర్ని వెనక్కి తీసుకోవాలి. ఆంధ్ర రాష్ట్రంలో కూడా 1990లో ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పు తీసుకొచ్చి ఏపీఎస్సీబీని నాశనం చేశాడు. ఈరోజు 3 కంపెనీల పేరు మీద ఒక్కో విభాగాన్ని అమ్మకానికి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని చరిత్రలో క్షమించరు. నిన్నటి దాకా
జగను రేట్లు పెంచారు అని చెప్పేసి నువ్వు శాపనార్థాలు పెట్టావు. నువ్వు అధికారంలోకి వచ్చావు, కానీ ఈరోజు 20,000 కోట్లకు పైగా ఈ 18 నెలల్లో నువ్వు భారాలు వేయటం జరిగింది. ఏమన్నా ధర్మమా? రేపు నువ్వు అసలు అధికారంలోకి వస్తారా? కాబట్టి ఇప్పటికైనా సరే ప్రజలకు లాభం లేదు, పనిచేస్తున్న ఉద్యోగులకి ఉపయోగం లేదు. అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులు మరీ జీతాలు తక్కువతో పనిచేస్తున్నారు. తెలంగాణ తరహాలో వెంటనే సంస్థలో విలీనం చేయాలి. కాంట్రాక్ట్ కార్మికుల్ని ₹1 నష్టపరిహారం చనిపోతే ఇవ్వాలి. అన్లిమిటెడ్ హెల్త్ కార్డులను విడుదల చేసి వాళ్ళకు యాక్సిడెంట్ అయితే కనుక పూర్తిగా ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పేసి కోరుతున్నాం. రేపు చలో అసెంబ్లీ నాటికి ఈ ప్రైవేటీకరణ విధానాలపైన, కాంట్రాక్ట్ కార్మికుల విలీనం పైన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం.